అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ పల్లీ సమాజ్ను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 3వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 4వ భాగంలోనికి ప్రవేశిద్దాం. రమేష్ తండ్రి తారణీ ఘోషాల్ శ్రాద్ధం ఘనంగా జరిగిపోతుంది. తన బాకీని తిరిగి చెల్లించడానికి రమేషుడు మధుపాల్ దుకాణానికి వెళితే మధుపాల్ రమేషుని ప్రవర్తనకి, అతడి మంచితనానికి ఎంతో ఆశ్చర్యపోతాడు. స్కూలు హెడ్ మాస్టరు రమేషుని వద్దకొచ్చి తమ స్కూలు గురించి, ఉపాధ్యాయుల కష్ట సుఖాలను గురించి రమేషుని వద్ద ఏకరువు పెట్టి సహాయం కోసం అర్థిస్తాడు. యదు ముఖర్జీ గారి అమ్మాయి ఆ మహాతల్లి నుండి సహాయం కొంత అందుతూ ఉండేది, అది కూడా ఇప్పుడు కొంతకాలంగా అందటం లేదు అని చెబుతాడు. రమేషునికి ఊరిలోని ఇతర పెద్దల పట్ల, వేణి ఘోషాల్ పట్ల అభిప్రాయాలు ఎలా ఉన్నా రమ పట్ల మాత్రం ఆమె ఎవ్వరికీ అన్యాయం చేసే మనిషి కాదని అభిప్రాయం, నమ్మకం ఉంటుంది. రమేషుని మంచితనాన్ని ఊరి జనమంతా అతడి చేతగానితనంగా భావిస్తున్నారని స్వయంగా రమేషుని గుమస్తాయే వ్యాఖ్యానిస్తాడు. అతడు తండ్రి వలె కాదని, జమీందారీని నిలబెట్టుకోలేడేమో అనే అభిప్రాయాన్ని, అనుమానాన్ని ఆ గుమస్తా వ్యక్తం చేస్తాడు. కోపంతో రమేష్ చెరువులోని చేపల్లో భాగాన్ని గురించి అడగమని తన నౌకరు వస్తాదు భుజువాని పంపుతాడు. అందరూ భుజువా ధాటికి జంకుతారు, కానీ భుజువా మాత్రం రమను గౌరవించి ఆమె చెప్పిన మీకు చెరువులో చేపలపై భాగమేమీ లేదు అన్న సమాధానంతో వెనక్కి తగ్గి వెళ్ళిపోతాడు. రమకు రమేషుని పట్ల స్నేహభావం, మమత ఉంటాయి, కానీ యవ్వనవతి, పైగా వితంతువైన ఆమె అతని పట్ల ఆసక్తిని చూపటానికి జంకుతూ ఉంటుంది. ఇక 4వ భాగంలో కథ ఈ విధంగా కొనసాగుతుంది. పెద్దమ్మ, ఎవరు? రమేష, రా నాయనా, లోపలికి రా అంటూ విశ్వేశ్వరి గబగబా ఒక చాప తీసుకొచ్చి పరిచింది. లోపలికి రాగానే రమేషుడు ఉలిక్కిపడ్డాడు. కారణమేమంటే పెత్తల్లి దగ్గర కూర్చుని ఉన్న స్త్రీ ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఆమె రమ అని ఊహించగలిగాడు రమేషుడు. ఈమె పినతల్లి చాటున ఉండి విశ్వేశ్వరిని అవమానించడానికి వెనుకంజ వేయలేదు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అభిమానమైన లేకుండా మహా ఆప్తురాలిలాగా ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నందుకు రమేష్కు ఒళ్ళు మండిపోయింది. రమేషుడు ఇలా హఠాత్తుగా రావటం వల్ల రమ కూడా చిక్కున పడింది. కారణం ఆమె కేవలం పల్లెటూరి పడుచు అవడమే కాదు, రమేషుడికి ఆమెకు ఉన్న సంబంధం కూడా అదో విచిత్రమైనది. అతడి ఎదుట అతి చనువు గలదాని మాదిరిగా తల మీద ముసుగు వేసుకోకుండా ఉండాలన్న సిగ్గే, అతి అపరిచితురాల్లాగా ముసుగు వేసుకుందామన్న సిగ్గే ఆమెకు. అదీగాక చేపల్ని గురించి మొన్న ఆ సంఘటన ఒకటి జరిగిందాయే. అంచేత ఆమె వీలైనంత చాటుగా కూర్చుంది. రమేషుడు అటుకేసి చూడలేదు. ఇంట్లో మరొకళ్ళు ఉన్నారని కూడా తనకేమీ తెలియనట్లు మెల్లిగా చాప మీద చతికిలబడి, పెద్దమ్మా అన్నాడు. హఠాత్తుగా, ఇంత మధ్యాహ్నం వేళ వచ్చావేం రమేష్ అంది పెద్దల్లి. మధ్యాహ్నం అప్పుడు కాకపోతే నీ దగ్గర కూర్చోవటానికి వీలుండదు, నీకెప్పుడు పనులేనాయే. పెద్దల్లి ఆ మాట కాదనలేక చిరునవ్వు మాత్రం నవ్వింది. రమేషుడు కూడా మెల్లిగా నవ్వుతూ, చాలా కాలం క్రిందట చిన్నప్పుడు ఓసారి నీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాను, మళ్ళీ ఇవాళ సెలవు తీసుకోవడానికి వచ్చాను. బహుశా ఇదే ఆఖరిసారేమో పెద్దమ్మ. అతడి ముఖంలో నవ్వు కనిపిస్తున్నా కంఠస్వరంలో వ్యక్తమవుతున్న హృదయంలోని వ్యధను గ్రహించి ఇద్దరూ ఆశ్చర్యంతో చకితులైనారు. అదేం మాట నాయనా
అంటూ ఉండగానే ఆమె కళ్ళు జలజలలాడాయి. రమేషుడు మళ్ళీ నవ్వాడు. విశ్వేశ్వరి స్నేహార్ద్రమైన కంఠంతో, ఇక్కడ ఒంట్లో బాగుండడం లేదా ఏం నాయనా అని అడిగింది. రమేషుడు బలిష్టమైన తన శరీరం కేసి చూసుకుని, ఇది హిందుస్థానీ దేశపు రొట్టెలతో పెరిగిన శరీరం పెద్దమ్మ. ఈ శరీరం అంత శీఘ్రంగా చెడేది కాదు. అది కాదు, నాకు ఒంట్లో కులాసాగానే ఉంది, కానీ నేనిక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకేమిటో ప్రాణం సుడిపడినట్లుంటోంది అన్నాడు. ఒంట్లో అస్వస్థతగా లేదని తెలుసుకుని విశ్వేశ్వరి నిశ్చింతురాలై నవ్వుతూ, ఇక్కడ ఉండలేకపోవటానికి కారణం ఏమిటో చెప్పు చూద్దాం అన్నది. రమేషుడు తల త్రిప్పుతూ, అది నేను చెప్పదలుచుకోలేదు, నీకు అంతా తెలుసునని నా నమ్మకం అన్నాడు. విశ్వేశ్వరి ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని కొంచెం గాంభీర్యం వహించి, అంతా తెలియకపోయినా కొంతవరకు తెలుసు, అంచేత నువ్విక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని చెప్తున్నా రమేష్ అన్నది. ఎందుకని వీలుండదు పెద్దమ్మ? ఇక్కడ నన్నెవ్వరూ కావాలని అనుకోవటం లేదుగా. అలా అని చెప్పి నిన్నెక్కడికి పారిపోనియను నేను. రొట్టె పాలతో పెంచిన ఈ శరీరం కేవలం పారిపోయేందుకట్రా? రమేషుడు మెదలకుండా ఊరుకున్నాడు. ఇవాళ ఈ ఊరంటే విపరీతమైన కోపంతో ఉడికిపోతుంది అతడి మనస్సు. దానికి ఒక ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. ఊళ్ళో నుంచి స్టేషన్కు పోయే రోడ్డు 7-8 సంవత్సరాల క్రితం వర్షాల వల్ల గండి పడింది ఒక చోట. అప్పటినుంచి రాను రాను అది పెద్దదైపోయింది. ఏ కాలము నీళ్లు నిల్చే ఉంటాయి అక్కడ. ఆ గండి దాటాలంటే ప్రతి వాళ్ళకి బెడదగానే ఉంది. ఇతర రోజుల్లో పంచెలు పైకి పట్టుకుని ఎంతో జాగ్రత్త మీద దాటొచ్చు, కానీ వర్షాకాలంలో మాత్రం మహా ఇబ్బందిగా ఉంటుంది. ఓ ఏడాది దాని మీద వెదురు కర్రల వంతెన వేసి, మరో ఏడాది తాటి బొండు వేసి, దాని మీద నుండి దాటలేక కొందరు కాలుజారిపడి, ఇలా నానా అవస్థలు పడుతున్నా ఊళ్ళో వాళ్ళెవ్వరూ దాన్ని బాగు చేయించడానికి ప్రయత్నించలేదు. మరమ్మతు చేయించాలంటే డబ్బు ఖర్చు అవక తప్పదు. ఈ డబ్బంతా రమేషుడు ఒక్కడే పెట్టుకోకుండా ఊళ్ళో చందాలు వసూలు చేద్దామని 10 రోజుల నుంచి తిరుగుతున్నాడు. కానీ 10 కానులు కూడా ఎవరి దగ్గర నుంచి వసూలు చేయలేకపోయాడు. అంతేకాదు, ఇవాళ ఉదయం ఇలాగే చందాల కోసం తిరిగి వస్తూ ఉండగా దారిలో ఓ కోమటి దుకాణం దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొందరు ఈ విషయమే ప్రసంగించుకోవటం అతడి చెవిన పడింది. ఎవరో ఒకడు ప్రక్కనున్న వ్యక్తితో హేళనగా అంటున్నాడు, ఒక్క దమ్మిడి కూడా ఎవ్వరు ఇవ్వరు అతడికి. ఎక్కువ అవసరమున్నది తనకేగా, బూట్లు వేసుకొని తిరగాలి కదూ మరి. అదీగాక ఇన్నాళ్ల నుంచి ఊళ్ళో ఉంటున్న మనకు స్టేషన్కి వెళ్ళటానికి ఏం అభ్యంతరం కలిగింది? మరొకరెవరో అంటున్నారు, కొంచెం ఓపిక పట్టండోయ్. అతడి నెత్తిని చేయి పెట్టి అమ్మవారి గుడి కూడా బాగు చేయిద్దామని చటర్జీ గారు చెప్పారు. కాస్త బాబూ బాబూ అంటూ ఖుషామత్ చేశామంటే చాలు, అప్పట్నుంచి ఈ 2 మాటలు అతడికి కోపం తెప్పించి కాల్చివేస్తున్నాయి. పెత్తలి కూడా సరిగ్గా ఈ ప్రసంగాన్ని తెచ్చి దెబ్బ కొట్టింది. ఆ రోడ్డు బాగు చేయించాలని ప్రయత్నిస్తున్నావుగా, ఏమైందది అని అడిగింది. రమేషుడు విసుగుతో, అది జరగదు పెద్దమ్మ, ఎవడు ఒక్క దమ్మిడి కూడా చందా ఇవ్వలా అన్నాడు. విశ్వేశ్వరి నవ్వుతూ, ఇవ్వకపోయినంత మాత్రాన జరగదా ఏరా? మీ నాన్న నీకు చాలా ఆస్తి ఇచ్చిపోయాడుగా, అందులోంచి నువ్వు ఖర్చు పెట్టవచ్చుగా, దానికయ్యే డబ్బు అన్నది. రమేషుడు మండిపడ్డాడు. ఎందుకు ఇవ్వాలి? వీళ్ళ సంగతి తెలియక ఇదివరకే వీళ్ళ స్కూలుకు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టినందుకు చాలా విచారంగా ఉంది నాకు. ఈ ఊరి వాళ్ల కోసం ఏమీ చేయకూడదు అసలు అని రమకేసి ఒకసారి చూసి, వీళ్లకు దానం చేస్తే చవట కింద జమ కడతారు, మంచి చేస్తే స్వార్థం ఉండి చేశారంటారు, క్షమించడం కూడా మహాపాపమే వీళ్ళని భయపడ్డాడనుకుంటారు. విశ్వేశ్వరి పక్కున నవ్వింది. కానీ రమ ముఖం కళ్ళు ఎర్రబడిపోయాయి. రమేషుడు కోపంతో, నవ్వుతావేం పెద్దమ్మా అన్నాడు. నవ్వక ఏం చేయమంటావు చెప్పు,
అంటూ ఒక నిట్టూర్పు విడిచి, అందుకనే నువ్విక్కడ ఉండడం చాలా అవసరమని చెప్తున్నా నేను. కోపం వచ్చి జన్మభూమిని వదిలిపెట్టి పోదామనుకున్నావా రమేష్? నువ్వు కోపం చూపించదగ్గ వ్యక్తులు ఇక్కడ ఎవరున్నారో చెప్పు చూద్దాం అని రవంతసేపు ఆగి తనలో తాను అనుకుంటున్నట్లు మెల్లిగా అన్నది. వీళ్ళు ఎంత దుర్బలులో నీవు గ్రహించినట్లయితే వాళ్ల మీద కోపపడ్డానికి నువ్వే సిగ్గుపడేవాడివి రమేష్. భగవంతుడు దయతలచి నిన్ను ఇక్కడికి పంపినందుకు వీళ్లతోనే నువ్వు కలిసి ఉండు నాయనా. కానీ వీళ్ళు నన్ను కావాలనుకోవటం లేదు పెద్దమ్మా. హీరా రమేష్, దాన్ని బట్టి నువ్వు అభిమానం చూపటానికి, అలుగ చూపటానికి వీళ్ళు ఎంత అయోగ్యులో తెలుసుకోలేదా నాయనా? కేవలం వీళ్లే కాదు, నీ ఇష్టం వచ్చిన ఊరు ఏ ఊరైనా వెళ్ళి చూసిరా. అన్ని ఊళ్ళు ఇంతే అని చటుక్కున రమకేసి చూసి, నువ్వు ఇందాకటి నుంచి తల వంచుకుని మెదలకుండా కూర్చున్నావేమమ్మా అంది. మీరిద్దరూ మాట్లాడుకోరు కదా అమ్మా? నువ్వు అలాంటివేమీ పెట్టుకోకు. వాడి తండ్రితో నీకు వచ్చిన విరోధం ఆయనతోనే పోయింది. ఇంకా దాన్ని పట్టుకుని మీరిద్దరూ మనస్పర్ధలు పెట్టుకుని కూర్చోవటం ఏమీ బాగుండదు అన్నది. రమ తల వంచుకునే మెల్లిగా అన్నది, నేను విరోధం పెట్టుకోవాలనుకోవటం లేదత్తా. రమేష్దా? హఠాత్తుగా రమ మృదు కంఠస్వరాన్ని రమేషుడి గంభీర కంఠధ్వని వినపడకుండా చేసింది. అతడు లేచి నిలబడి, నువ్వు వీళ్లతో కలుపుగోలుతనంగా ఉండకు పెద్దమ్మా. ఆ రోజున ఎలాగో అలా వాళ్ళ పినతల్లి చేతుల్లోంచి తప్పించుకుని బతికి బయటపడ్డావు. ఇవాళ వెళ్ళి మళ్ళీ పంపిందంటే ఆవిడ్ని, ఈసారి ఆవిడ నిన్ను నమిలేసి గాని ఇంటికి వెళ్ళదు అంటూనే జవాబుకు ఎదురు చూడకుండానే గబగబా బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళకురా రమేష్, ఒక మాట విని వెళ్ళు అని కేకేసింది విశ్వేశ్వరి. రమేషుడు గుమ్మం బయట నుంచే అసూయ అహంకారాలతో నిన్ను కూడా కాళ్లతో మట్టాలని ప్రయత్నించిన వాళ్ళ తరఫున నువ్వేమీ మాట్లాడకు పెద్దమ్మా అని ఆమె మరోసారి బ్రతిమాలక పూర్వమే వెళ్ళిపోయాడు. రమ విహ్వలురాలై కాసేపు విశ్వేశ్వరి ముఖం కేసి చూసి, ఈ కళంకం నాకెందుకత్తా? పిన్నికి నేను నేర్పి పంపానా? అందుకు నేను బాధ్యురాలినా అంటూ ఏడ్చింది. విశ్వేశ్వరి రమ చేతులు తన చేతుల్లోకి తీసుకుని స్నేహపూర్వకంగా, నువ్వు నేర్పి పంపని మాట నిజమే, కానీ దానికి బాధ్యత కొంతవరకు నీ మీద కూడా ఉండకపోతుందా తల్లి అన్నది. రమ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అభిమానంతో ఆమె మాటను ఒప్పుకోకుండా, ఎందుకుంటుంది బాధ్యత? ఒక్కనాటికి ఉండదు. నాకు ఆ సంగతి రవ్వంతో కూడా తెలియదత్తా. అలాంటప్పుడు ఆయన అనవసరంగా నన్ను ఎందుకు అవమానించి వెళ్ళాలి అన్నది. విశ్వేశ్వరి ఇంకా ఆ విషయాన్ని సాగతీసి తర్కించలేదు. అంతరంగిక విషయాన్ని అందరూ గ్రహించలేరు తల్లి. నిన్ను అవమానించే ఉద్దేశం వాడికి ఎన్నడూ లేదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. నీకు తెలియదమ్మా, కానీ నేను గోపాల్ సర్కార్ చెప్పగా అంతా తెలుసుకున్నాను. నీ మీద వాడికి ఎంత విశ్వాసం, ఎంత గౌరవం. ఆ రోజున చింత చెట్టు కొట్టించి 2 భాగాలు చేసుకుంటున్నప్పుడు నీకు కూడా అందులో భాగం ఉన్నదని అతడికి ఎవరన్నీ చెప్పినా చెవిని పట్టించుకోలే. వాళ్ల ముందర నవ్వి మరేం బెంగ పెట్టుకోనక్కర్లా. రమ అక్కడ ఉంది కనుక న్యాయంగా నాకు రావలసిన భాగం ఉంటే తప్పక వస్తుంది. ఆమె ఇతరుల సొత్తు ఎన్నటికీ హరించదు అన్నాడట. నాకు స్పష్టంగా తెలుసునమ్మా, మీకు ఎన్ని తగాదాలున్నా నీ మీద వాడికి అంత విశ్వాసం ఉంది గనుకనే ఆ రోజున దొరువులో చేపలు. ఆ మాట పూర్తి చేయకుండానే విశ్వేశ్వరి మధ్యలో ఆగి రెప్పవాల్చకుండా కాసేపు వంచుకున్న రమ ముఖం కేసి చూసి, చివరికి ఇవాళ నీకొక సంగతి చెప్తాను తల్లి. నీ ఆస్తిని కాపాడుకోవటం ఎంత విలువైన విషయమైనా రమేషుడి ప్రాణాలు కూడా అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ విలువ కలవి. ఎవ్వరి మాటలు వినిగాని
మరి ఏ ఇతర ప్రలోభన వల్ల కానీ నువ్వు వాడి ప్రాణాలకు అపాయం కలిగేటట్లు మాత్రం చేయకు. అందువల్ల దేశానికి ప్రజలకు ఎంత నష్టమో నేను సరిగ్గా చెప్పలేను, కానీ ఆ నష్టం దేనివల్ల తీరేది కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంది. రమ మెదలకుండా కూర్చుంది. ఆమె చెప్పిన మాటల్లో ఒక్కటీ కాదనలేదు. విశ్వేశ్వరి కూడా ఇంకేమీ అనలేదు. ఒక్క క్షణం గడిచాక రమ మెల్లిగా అస్పష్టంగా, చాలాసేపు అయిందత్తా, ఇంక ఇంటికి వెళ్తా అని నమస్కరించి పాదధూళి శిరస్సున ఉంచుకొని వెళ్ళిపోయింది. రమేషుడు అక్కడ ఎంత కోప్పడైనా రాని ఇంటికి వచ్చేసరికి అతడి కోపమంతా నీళ్లు కారిపోయింది. అతడు మాటి మాటికి అనుకోసాగాడు. ఈ అతి సామాన్య విషయాన్ని అర్థం చేసుకోలేక నేనెంత బాధపడ్డాను. నిజానికి ఎవరి మీద నా కోపం? సంకుచిత స్వభావం గల స్వార్థపరులు, అజ్ఞానం వల్ల నిజానికి ఏది మంచో ఏది చెడో తమ కళ్ళతో చూడలేని అంధులు, మంచి చెయ్యబోతే సందేహించే మూర్ఖులు అయిన వారి మీద కోపము అభిమానము తెచ్చుకోవటం అంత పొరపాటు మరొకటి లేదు. దూరంగా పట్టణంలో ఎక్కడో ఉండి పుస్తకాలు చదివి వాళ్ళు వీళ్ళు చెప్పుకోగా విని బహుజనాకర్షణమైన బస్తీల్లో మృగ్యమైన మన జాతిలోని శాంతి సౌభాగ్యాలు పల్లెల్లో అయితే ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ అల్పసంతోషులైన గ్రామవాసుల్లో సానుభూతి లేకపోలేదు. ఒకరి కష్టాలు ఒకరు నెత్తిన వేసుకుంటారు, ఒకరి సుఖానికి ఇతరులు పిలవకపోయినా వచ్చి పండుగ చేసుకుంటారు. అక్కడ మాత్రమే, ఆ గ్రామవాసుల హృదయాల్లో మాత్రమే మన జాతి సంపద ఇంకా అక్షయంగా నిలిచి ఉంది అనుకుని ఏమేమో అభూత కల్పనలు చేసుకున్నాడు. కానీ ఇదంతా ఎంత భ్రాంతి! అతడు బస్తీల్లో కూడా గిన్ని విరోధాలు, ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఇంత ఓర్చలేకపోవడం చూడలేదు. పట్టణంలో రోడ్డు పక్కన ఎక్కడైనా పాపకృత్యం కంటబడినప్పుడు ఎలాగో అలా తన జన్మభూమి అయిన పల్లెటూరికి పోతే ఇలాంటి దృశ్యాలేవి ఇంకా కంటబడవు కదా అని అనుకునేవాడు. అన్నిటికన్నా గొప్పదైన ధర్మము, సామాజిక సత్ప్రవర్తన ఇంకా గ్రామాల్లో అక్షయంగా భాసిస్తూ ఉంటుంది అనుకునేవాడు. హారి భగవంతుడా, ఎక్కడుంది ఆ సత్ప్రవర్తన? మన ఈ ప్రాచీన గ్రామాల్లో ఎక్కడుంది ఆ ధర్మం? ధర్మానికి ప్రాణాన్ని తీసేసి దాని మృతదేహాన్ని మాత్రం ఉంచారెందుకో? హతభాగ్యులైన ఈ గ్రామవాసులు వివర్ణము వికృతము అయిన ఈ మృతదేహమే నిజమైన ధర్మం అనుకుని పట్టుకుని వేళ్లాడుతూ విషయుక్తమైన దాని దుర్గంధాన్ని సేవిస్తూ అధోలోకానికి పోతున్నారు. అదీగాక అన్నిటికన్నా పరిహాసాస్పదమైన విషయం ఏమిటంటే బస్తీల్లో జాతి ధర్మం లేదని వారి ఎడ వీరికి అంతులేని అవజ్ఞ, నిర్లక్ష్యం. రమేషుడు ఇంట్లో అడుగు పెట్టగానే మెల్లాలో ఒక ప్రౌఢ 10-11 కుర్రాన్ని దగ్గర పెట్టుకుని కూర్చున్నదల్లా అతన్ని చూడగానే లేచి నిలబడింది. ఆ కుర్రవాడి ముఖం చూసేసరికి రమేషుడి హృదయం ద్రవించింది. వరండాలో కూర్చుని లెక్కలు రాసుకుంటున్న గోపాల్ సర్కార్ లేచి వచ్చి, ఈ కుర్రవాడు దక్షిణపు వీధిలోని ద్వారకా ఠాకూర్ గారబ్బాయి, మీ దగ్గరికి యాచన కోసమని వచ్చాడని చెప్పాడు. యాచన అన్న మాట వినేసరికి రమేషుడు మండిపడ్డాడు. నేను కేవలం దానధర్మాలు చేయటానికే ఈ ఊరు వచ్చానా సర్కార్ గారు? ఇంకా ఈ ఊళ్ళో ఎవరూ లేరా అని అడిగాడు. గోపాల్ సర్కార్ కొంచెం తెల్లబోయి, ఆ మాట నిజమే బాబు, కానీ పెదబాబు గారు ఎవరిని ఎన్నడూ ఊరికే పంపేవారు కారు. అంచేత కష్టాల్లో ఉన్నవారంతా ముందు ఇక్కడికే పరిగెత్తుకొస్తారు అని కుర్రవాడి వంక చూసి ఆ ప్రౌఢను ఉద్దేశించి, వీళ్ళ తప్పు కూడా లేకపోలేదమ్మా.
ఇప్పుడు శవాన్ని తీసుకువెళ్ళటానికి ఎవరూ రాకపోయేసరికి డబ్బు కోసమని ఇలా గడప గడప తిరక్కపోతే బ్రతికి ఉండగానే ప్రాయశ్చిత్తం చేసుకోకూడదు. ఇంట్లో చెంబు తప్పేలాలు కూడా ఏమీ లేవాయే అన్నాడు. వచ్చిన ఆవిడ గొల్లది. ఈ కుర్రవాడి ఇంటి ప్రక్కన ఉండే ఆమె తల వంచుకొని, అంత నమ్మకం లేకపోతే వచ్చి చూడండి బాబు, ఏమైనా ఉంటే తండ్రి శవాన్ని అలా పారేసి ఈ కుర్రవాణ్ణి యాచనకని వెంటబెట్టుకొని వస్తానా? మీరు కళ్ళతో చూడకపోయినా విని అయినా ఉంటారుగా. ఈ 6 మాసాల నుంచి మాకు ఉన్నది కూడా యథాశక్తి వారికే పెట్టాం. ప్రక్క ఇంట్లో బ్రాహ్మణ పిల్లల్ని ఆకలితో చచ్చిపోనిస్తామా బాబు అన్నది. రమేషుడు ఈ సంగతంతా కొంతవరకు గ్రహించాడు. గోపాల్ సర్కార్ కొంత విపులీకరించి చెప్పాడు. ఈ కుర్రవాడి తండ్రి ద్వారక చక్రవర్తి దగ్గుతో 6 మాసాల నుంచి మంచం ఎక్కి ఇవాళ ఉదయమే చచ్చిపోయాడు. అతడికి ప్రాయశ్చిత్తం జరగలేదని ఎవ్వరూ శవాన్ని ముట్టుకోవడానికి రాలేదు. ఇప్పుడు ఆ పని చేయటం అవసరం. ఈమె ఈ 6 మాసాల నుంచి తనకున్నది యావత్తు ఈ బీద బ్రాహ్మడి సంసారానికే పెట్టింది. ఇప్పుడు ఆమె దగ్గర కూడా ఏమీ లేదు. అందుకే కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని తమ దగ్గరకు వచ్చింది. రమేషుడు ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని, ఇప్పుడు ఇంచుమించు 2 గంటలు దాటింది. ప్రాయశ్చిత్తం జరగకపోతే శవం అలా ఉండవలసిందేనా అని అడిగాడు. సర్కార్ నవ్వుతూ, మరో ఉపాయమేముంది బాబు, ఆ అశాస్త్రీయమైన పని జరగడానికి వీల్లేదు. ఈ విషయంలో ఊళ్ళో వాళ్ళదే తప్పు అని మాత్రం ఎవరంటారు? ఏమైనా శవం మాత్రం అలా ఉండదు. ఎలాగో అలా ఆ పని వాళ్ళ ద్వారానే జరగాలి. అందుకేగా ఈ యాచన. ఏమమ్మా, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చారా అని అడిగాడు. ఆమె రైతు బిడ్డే అనుకోండి. ఆపదలో ఆమె ఆ బ్రాహ్మడికి చేసిన సహాయం మనం ఎక్కడ చూడబోం కూడా. రమేషుడు దీర్ఘంగా నిట్టూర్చి మెదలకుండా ఊరుకున్నాడు. తర్వాత అన్ని ఏర్పాట్లు చేయటానికి గోపాల్ సర్కార్ను పంపి, నీ ఆదేశాన్ని శిరస వహిస్తాను పెద్దమ్మ. ఇక్కడ ఒకవేళ చచ్చిపోయినా మంచిదే కానీ ఈ దౌర్భాగ్యపు ఊరును విడిచిపెట్టి ఇంకెక్కడికి మాత్రం పోను అని అనుకున్నాడు మనసులో. 3 మాసాలు గడిచాక ఒక రోజున ఉదయం తారకేశ్వరంలోని పాలకొలను అనే కోనేరు మెట్ల మీద రమేషుడికి ఓ యువతి ఎదురుపడింది. ఒక్క క్షణంలో విస్తుపోయినట్లు అనాచ్ఛాదితంగా ఉన్న ఆమె ముఖం కేసి మర్యాద తెలియని వాడిలా చూస్తూ ఉండిపోయాడు. దారి కొంచెం తప్పుకుపోవాలన్న సంగతి కూడా తోచలేదు అతడికి. ఆ యువతికి 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటాయని అనిపించదు. స్నానం చేసి పైకొస్తోంది. ఆమె చేతిలోని నీళ్ల బిందె చప్పున కిందకు దించి 2 చేతులతో హృదయాన్ని కప్పుకుని తల ఉంచుకొని, తమరెక్కడున్నారే అని అడిగింది మెల్లగా. రమేషుడికి అంతులేని విస్మయం కలిగింది. కానీ విహ్వలత మాత్రం మాయమైంది. పక్కకు తప్పుకుని నుంచుని, మీరు నన్ను ఎరుగుదురా అని అడిగాడు. ఎరుగుదును. మీరు తారకేశ్వరం ఎప్పుడొచ్చారు? ఇవాళ పొద్దున్నే. మామగారింటి దగ్గర నుంచి ఆడవాళ్ళు రావాల్సి ఉంది, కానీ వాళ్ళెవరూ రాలేదు. ఈ ఊళ్ళో ఎక్కడున్నారు? ఎక్కడా లేను. నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు ఇదివరకు. కానీ ఇవాళల్లా ఎక్కడో అక్కడుండి వాళ్ళు వస్తారేమో చూడాలి. ఎక్కడో అక్కడ కాస్త బస వెతుక్కోవాలి. కూడా నౌకరున్నాడా? లేడు, నేనొక్కడే వచ్చాను. సరే, మంచిదే అని ఆమె నవ్వుతూ తల పైకెత్తేసరికి మళ్ళీ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆమె మళ్ళీ క్రిందకు చూస్తూ లోపల సంకోచిస్తూనే చివరికి, అయితే నాతో రండి, నాతో కూడా రండి అంటూ బిందె ఎత్తుకుని ముందుకు సాగింది. రమేషుడు చిక్కున పడ్డాడు. నేను మీతో వస్తాను రావటానికే. ఇందులో దోషమేమన్నా ఉంటే మీరు అసలు పిలిచేవారు కాదు. మిమ్మల్ని నేను ఎరుగకపోలేదు, కానీ జ్ఞాపకం రావటం లేదు. మీ పరిచయాన్ని తెలియజేస్తారా అన్నాడు. అయితే కాసేపు ఈ దేవాలయం దగ్గర ఉండండి, నేను పూజ ముగించుకొని వస్తాను.
తర్వాత వెళ్ళేప్పుడు దారిలో నా పరిచయాన్ని తెలియజేస్తాను అంటూ దేవాలయం వైపు వెళ్ళింది. రమేషుడు ముగ్ధుడిలా చూస్తూ నుంచున్నాడు. పరిపూర్ణమైన ఆ యవ్వన శోభ అర్ధవస్త్రంలోంచి పైకి పొంగుతున్నట్లుంది. ఆమె ముఖము, ఆమె అడుగులు వేసేటప్పటి కదలిక అన్నీ రమేషుడికి పరిచితమైనట్లే ఉన్నాయి. కానీ ఎన్నో రోజుల కిందటి స్మృతి ఎంత జ్ఞాపకం చేసుకోవాలని ప్రయత్నించినా జ్ఞాపకం రావటం లేదు. అరగంట పోయాక పూజ ముగించుకుని ఆమె బయటికి రాగానే మళ్ళీ మరోసారి ఆమె ముఖం కేసి చూచాడు రమేషుడు. అయినా అలాగే అపరిచితుల్లాగానే ఉండిపోయాడు. దారి వెంట నడుస్తూ కూడా, మీ ఆత్మీయులు ఎవ్వరూ లేరా అని అడిగాడు అతడు. లేరు, దాసీది మాత్రం ఉంది. అది బసలో పనులు చూస్తోంది. నేను తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇక్కడ అన్నీ తెలుసు నాకు. మరి నన్ను వెంట తీసుకువెళ్తున్నారెందుకు? ఆమె కాసేపు మాట్లాడకుండా నడిచి, లేకపోతే మీకు భోజనానికి చాలా ఇబ్బంది అవుతుంది. నేను రమణి అన్నది. ఎదుట కూర్చుని భోజనం చేయించి, తాంబూలమిచ్చి, విశ్రమించడానికి స్వయంగా చాప తీసుకొచ్చి పరిచి రమ మరో గదిలోకి వెళ్ళిపోయింది. ఆ చాప మీద పడుకుని కళ్ళు మూయగానే అతడి 23 సంవత్సరాల జీవితం ఒక్క పూటలో పూర్తిగా మారిపోయినట్లనిపించింది. చిన్నప్పటి నుంచి అతడు పొరుగుళ్లలో పరాశ్రయంలోనే గడిపాడు. భోజనం చేయటంలో ఆకలి తీరడం తప్ప మరొక అనుభవం ఉంటుందని అతడు ఎరుగడు. అంచేత ఇవాళ అతడి ఊహకి అందని పరితృప్తితో అతడి మనసు విస్మయ మాధుర్యాలలో మునిగిపోయింది. రమ అతడి భోజనం కోసమని ఇక్కడ ప్రత్యేక వస్తువులనేమీ సేకరించలేదు. అతి మామూలు పదార్థాలతోనే భోజనం పెట్టింది. అంచేత అతడు సరిగ్గా భోజనం చేయకపోతే అది తెలిస్తే లోకులు ఎన్నైనా అంటారు. అంటే అనని, అతడు భోజనం చేయకపోతే అంత దిగులు తనకెందుకు? ఆమె హృదయాంతరాళాల్లోంచి ఈ ఆలోచన పైకి వచ్చి ఆమె సంకోచానంతటినీ ఎగరగొట్టి ఆమెను అతడు భోజనం చేసే చోటుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఈ విషయాన్ని ఆమె కాదని ఎలా అనుకోగలదు? ఆమె ఎంతటి సిగ్గుతోనూ కూడా ఇవాళ అతడికి దూరంగా కూర్చోలేకపోయింది. ఈ ఆహార పదార్థాల కొరతకు ఆదరణ చూపి అయినా పూర్తి చేయాలనే ఆమె ఎదుటికి వచ్చి కూర్చుంది. అతని భోజనం అయ్యాక తృప్తిగా ఆమె విడిచిన నిట్టూర్పు రమేషుడు స్వయంగా చూడకపోయినా సమస్తాన్ని చూడగలిగిన ఆ అంతర్యామి చూడకపోలేదు. పగటి నిద్ర రమేషుడికి అలవాట్లేదు. అతడికి ఎదురుగా ఉన్న చిన్న కిటికీ బయట ధూసర శ్యామలమైన నవవర్ష మేఘాలు ఆకాశాన అల్లుకుంటూ ఉంటే రమేషుడు అర్ధనిమీలిత నేత్రాలతో వాటిని చూస్తూ పడుకున్నాడు. తన బంధువులు వస్తారన్న సంగతి అతడికి జ్ఞాపకమే లేదు. చటుక్కున రమ కంఠస్వరం అతడి చెవిన పడింది. ఆమె గుమ్మం బయట నుంచుని, ఇవాళ ఇంటికి వెళ్ళటం ఎటూ లేదు గనుక ఇక్కడే ఉండండి అన్నదామె. రమేషుడు చప్పున లేచి కూర్చుని, ఈ ఇంటి వారెవరో కనిపించడం లేదాయే, వారు చెప్పనిదే ఎలా ఉండటం అన్నాడు. ఉండమని చెబుతున్నది ఇంటివారే, ఈ ఇల్లు నాదే అని జవాబిచ్చింది రమ అక్కడే నుంచుని. రమేషుడు విస్మితుడై, ఇక్కడ నీకు ఇల్లెందుకు అన్నాడు. ఇక్కడ ఉండటం నాకెంతో ఇష్టం, తరచూ వస్తూనే ఉంటాను. ఇప్పుడంటే జనం లేరు నిజమే, కానీ ఒక్కొక్కప్పుడు ఇక్కడికి వచ్చే జనానికి అంతుండదు అన్నది. మంచిదే, మరి అలాంటి సమయంలోనే ఎందుకు వచ్చావు కావు? రమ కొంచెం నవ్వింది. రమేషుడు మళ్ళీ అడిగాడు, తారకనాథ స్వామి మీద నీకు చాలా భక్తి అనుకుంటాను కదూ? అంత భక్తి మాత్రం ఏది, అయినా బ్రతికి ఉన్ననాళ్ళు ఏదో ప్రయత్నించాలిగా. రమేషుడు ఇక ఏమీ అడగలేదు. రమ అక్కడే గుమ్మానికి ఆనుకుని కూర్చుని ప్రసంగం మార్చి, రాత్రికి మీరేం తింటారు అని అడిగింది. రమేషుడు నవ్వుతూ, ఏది ఉంటే అది.
భోజనానికి కూర్చోడానికి ఒక్క క్షణం ముందు వరకు అసలు భోజనం సంగతే గుర్తుండదు నాకు. అంచేత వంట బ్రాహ్మణుడు ఏది చెయ్యాలనుకుంటే దానితోనే తృప్తి పడతాను నేను అన్నాడు. ఇంత వైరాగ్యం దేనికి? ఆ మాటల్లో అంతర్హితంగా ఉన్నది పరిహాసమో ఎత్తిపుడుపో రమేషుడు సరిగ్గా గ్రహించలేకపోయాడు. వైరాగ్యం కాదు, సోమరితనం అన్నాడు ముక్తసరిగా. ఇతరుల పని అంటే ఆ బద్ధకం ఉండదల్లే ఉందే. దానికి కారణం ఉంది. ఇతరుల పని అంటే కూడా బద్ధకం అయితే భగవంతుడి వద్ద సమాధానం చెప్పవలసి ఉంటుంది. స్వంత పని విషయంలో కూడా అలాంటి అవసరం ఉన్నా బహుశా అంతగా ఉండదనుకుంటాను. రమ కాసేపు మెదలకుండా ఊరుకుని, మీకు డబ్బు ఉంది గనుక ఇతరుల పని విషయంలో అంత శ్రద్ధ వహిస్తారు, మరి డబ్బు లేని వాళ్ళు అంది. వాళ్ళ సంగతి నాకు తెలియదు రమా. ఎందుకనంటే డబ్బు ఉండటానికైనా దానికి ఇంత అని పరిమాణం మోతాదు ఏమీ లేదు. అది ఉన్నా ఇతరులకు సహాయపడాలని నియమమూ లేదు. ఆ లెక్కలన్నీ ఇహ పర కాలాల భారం వహించిన ఆ సర్వేశ్వరుడికే తెలియాలి. రమ కాసేపు మౌనం వహించి, కానీ పరలోకాన్ని గురించి ఆలోచించాల్సినంత వయసు రాలేదు మీకు. మీరు నాకన్నా 3 ఏళ్లేగా పెద్ద అన్నది. అంటే దాని అర్థం నీకింకా ఆ చింత ఏర్పడలేదనేగా. భగవంతుడు అలాగే చేయని. నువ్వు దీర్ఘజీవివి కావాలని కోరుతున్నాను. కానీ నా విషయంలో నాకీ రోజు ఆఖరి రోజు కాదని అనుకోకుండా ఉండలేను ఎన్నడూ అన్నాడు నవ్వుతూ రమేష్. అతడి మాటల్లో ఉన్న ఎత్తి పొడుపు వ్యర్థం కాలేదనుకుంటాను. రమ కాసేపు మెదలకుండా ఊరుకుని, మీరు సాయం సంధ్యావందనం చేసుకున్నట్టు లేదు. మీరు గుడికి వెళ్ళి అక్కడ ఏమున్నది ఏమీ లేనిది కూడా చూడలేదనుకుంటాను. భోజనం ముందు కూర్చునేటప్పుడు ఆచమనం సంగతి కూడా మర్చిపోయారా అని అడిగింది హఠాత్తుగా. రమేషుడు తనలో తాను నవ్వుకుంటూ, మర్చిపోలేదు, కానీ మర్చిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదనుకుంటాను. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఈ సంగతి ఎందుకు అన్నాడు. పరలోక చింత ఎక్కువగా మీకు అంచేత అడిగాను. రమేషుడు ఆ మాటలకు జవాబేమీ చెప్పలేదు. తర్వాత కాసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే కూర్చున్నారు. చూడండి, నన్ను దీర్ఘజీవిని కమ్మనటం కేవలం శాపం ఇవ్వటమే. మన హిందువుల ఇళ్లల్లో విధవను దీర్ఘజీవివి కమ్మని ఏ ఆత్మీయుడు కోరడు అని కాసేపాగి, నేను చావటానికి సిద్ధంగా కూర్చోలేదన్న మాట నిజమే. అయినా ఎక్కువ కాలం బ్రతకాలన్న సంగతి గుర్తుకొస్తేనే భయం వేస్తుంది. కానీ అదే మీ విషయంలో వేరు. మీతో గట్టిగా ఏ మాటన్నా అది ప్రగల్భత అంటారు. కానీ ప్రపంచంలో ఇతరుల కోసమని బుర్ర బ్రద్దలు కొట్టుకోవటం, అది వాళ్ళ తెలివి తక్కువతనమని గుర్తుకొచ్చినప్పుడు మాత్రం నా మాటలు జ్ఞప్తికి తెచ్చుకోండి అన్నది రమ. ఆ మాటకు సమాధానంగా రమేషుడు ఒక్క నిట్టూర్పు మాత్రం విడిచాడు. మళ్ళీ ఒక్క నిమిషం ఆగి రమలాగనే మెల్లిగా ఆగి ఆగి అన్నాడు. కానీ నిన్ను జ్ఞాపకం తెచ్చుకునే అంటున్నాను రమా. ఎన్నటికీ మరుపురాదిది. నేను నీకు ఏమీ కాను రమా. పైగా నీ మార్గంలో కంటకాన్ని కూడా. అయినా పొరుగింటి వాణ్ణి అనే భావంతో ఇవాళ నేను నీ దగ్గర ఏ ఆదరాన్నైతే పొందానో, ఇలాంటి ఆదరాన్నే ప్రపంచంలో ఆత్మీయుల దగ్గర పొందిన వాళ్ళు ఇతరుల కష్టాలు చూసి పిచ్చి వాళ్ళైపోవటం అదో విశేషం కాదనిపిస్తుంది నాకు. ఒక్క పూటలో నువ్వు నా జీవితాన్నంతా ఎలా మార్చేసావో ఆ సంగతి ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూర్చుని. ఎవ్వరూ నన్నింతవరకు ఇలా భోజనానికి పిలవలేదు. ఇంత ఆదరణతో ఎన్నడూ ఎవ్వరూ నాకు భోజనం పెట్టనూ లేదు. భోజనంలో కూడా ఇంత ఆనందం ఉంటుందన్న సంగతి ఇవాళ మొదటిసారిగా నీ దగ్గరే తెలుసుకున్నాను రమా. ఈ మాట వినేసరికి రమకు శరీరమంతా గగురు పొడిచి వణికిపోసాగింది.
కానీ అంతలో మళ్ళీ స్థైర్యం తెచ్చుకుని, ఇది మర్చిపోవడానికి మీకు అట్టి రోజులు పట్టవు. ఒకవేళ ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చినా అతి స్వల్ప విషయంలా తోస్తుంది అన్నది. రమేషుడు జవాబు చెప్పలేదు. మనం ఊరు వెళ్ళాక యాగి చేయకుండా ఉంటే అదే 10,000 అన్నది రమ. రమేషుడు మళ్ళీ నిట్టూర్చి, లేదు రమ్మా, నిందించను, పొగుడుతూ ప్రచారము చెయ్యను. ఈరోజు నా జీవితంలో పొగడ్తకు నిందకు అతీతమైనది అన్నాడు. రమ ఏమీ జవాబు చెప్పకుండానే కాసేపు కూర్చుని గదిలోకి లేచి వెళ్ళిపోయింది. నిర్జనంగా ఉన్న, ఏకాంతంగా ఉన్న ఆ గదిలో ఆమె కళ్ళు 2 జలజలలాడుతూ కన్నీటి కాల్వలు ప్రవహింపచేశాయి. 2 రోజుల నుంచి తెరపి లేకుండా వర్షం కురిసి మధ్యాహ్నమే కాస్త తెరిపిచ్చింది. రమేషుడు హాల్లో గోపాల్ సర్కార్ దగ్గర కూర్చొని జమీందారీ లెక్కలు చూస్తున్నాడు. హఠాత్తుగా ఓ 20 మంది రైతులొచ్చి ఏడుస్తూ, చిన్నబాబు గారు, ఈసారికి తమరు రక్షించాలి, లేకపోతే మేం పిల్లా జల్లాతో వీధుల వెంట ముష్టెత్తుకుపోవాల్సి వస్తుంది అన్నారు. రమేషుడు తెల్లబోయి, అసలు సంగతి ఏమిటి అని అడిగాడు. 100 ఎకరాలు మునిగిపోయింది. నీరు బయటికి వదలకపోతే బోలెడంత నష్టం వస్తుంది బాబు. ఊళ్ళో ఒక్కళ్ళకైనా తిండి ఉండదు. రమేషుడికి ఏమీ బోధపడలేదు. గోపాల్ సర్కార్ వాళ్ళని 1-2 ప్రశ్నలు అడిగి రమేషుడికి వివరించి చెప్పాడు. గ్రామస్తులందరికీ తలా కాస్తా చొప్పున అక్కడ ఉన్న 100 ఎకరాలే ఆధారం. ఈ భూమికి తూర్పు వైపున సర్కారు వారి కట్ట ఉంది. ఉత్తర పడమర్లకు ఊరుంది. దక్షిణం వైపున ఉన్న పల్లం మాత్రం ఘోషాల్ ముఖర్జీల వారి ఉమ్మడిది. ఇటువైపు నుంచే నీరు పోవటానికి అవకాశం ఉంది. ఏటా 200 రూపాయల చేపలు ఆ గుంటలో పట్టవచ్చు. అందుకనే జమీందారు వేణిబాబు దాని చుట్టూ కాపలా కూడా పెట్టించాడు. రైతులు పొద్దుట్నుంచి ఇవాళ ఆయన దగ్గర పడి మొత్తుకుని ఇప్పుడే ఏడుస్తూ వచ్చారు ఇక్కడికి. రమేషుడు ఇంకా ఏమీ వినిపించుకోకుండానే గబగబా వెళ్ళిపోయాడు. వేణిబాబు ఇంటికొచ్చేసరికి పొద్దు కూకింది. వేణి బాలీసుకు చేరబడి కూర్చుని హుక్కా పీలుస్తున్నాడు. ప్రక్కనే హాల్దార్ గారు కూర్చునున్నారు. ఈ విషయాలే కాబోలు మాట్లాడుకుంటున్నారు. రమేషుడింకా ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే, అక్కడ అడ్డు వేసి ఊరుకుంటే వీల్లేదు, దాన్ని ఇప్పుడే తెగ్గొట్టించాలి అన్నాడు. వేణి హుక్కాని హాల్దార్ గారి చేతికి అందించి, ఏ అడ్డు సంగతి అని అడిగాడు. రమేషుడు అసలే ఉత్తేజితుడై వచ్చాడు. మరి కొంత కోపంతో, ఇంకా ఎన్ని అడ్డులున్నాయన్నయ్య? దానికి గండి కొట్టించకపోతే ఊళ్ళో వాళ్ళ పంట అంతా మునిగిపోతుంది. నీరు బయటికి పోగొట్టడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. ఆ నీరు బయటికి పోతే దాంతోపాటు 200-300 రూపాయల చేపలు కొట్టుకుపోతాయన్న సంగతి తెలుసా నీకు? ఆ డబ్బు ఎవరిస్తారు? రైతులా నువ్వా అన్నాడు వేణి. రమేషుడు కోపాన్ని తమాయించుకుని, రైతులు బీదవాళ్ళు గనుక వాళ్ళు ఇచ్చుకోలేరు, పోతే ఇక నేనెందుకు ఇవ్వాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అయితే మేం మాత్రం ఇంత డబ్బు ఎందుకు నష్టపడాలో నాకు అర్థం కావటం లేదు అని వేణి హాల్దార్ గారి కేసు చూస్తూ, బాబాయ్, ఇలా చేసి మావాడు జమీందారీ నిలబెడతాడట. ఒరేయ్ రమేష్, ఆ ముండా కొడుకులు పొద్దుట్నుంచి ఇప్పటిదాకా ఇక్కడ పడి ఏడ్చిపోయారు, నాకంతా తెలుసు. మీ వాకిట్లో దర్వాన్ లేకపోయాడా? చెప్పులు లేకపోయాయా? పో, ఇంటికి పోయి ఆ పని చేయించు, నీళ్లు ఒక చుక్క లేకుండా పోతాయి అని హాల్దార్ గారితో పాటు చమత్కారంగా మాట్లాడాను అనుకుని తాను కూడా నవ్వటం మొదలుపెట్టాడు. రమేషుడు ఇంకా సహించలేకపోయాడు. అయినా అప్పటికీ ఇంకా తమాయించుకుని సవినయంగా, కొంచెం ఆలోచించి చూడన్నయ్యా, మన 200-300 నష్టం కోసమని చూసుకుంటే, మనం 200-300 నష్టం కోసమని చూసుకుంటే పాపం బీద వాళ్ళది ఏడాది గ్రాసం పోతుంది. ఎంత లేదన్నా కనీసం 7-8 వేల రూపాయల నష్టం ఉంటుంది వాళ్ళకి అన్నాడు.
వేణి చేతులు త్రిప్పుతూ, అయితే ఏమని, వాళ్ళది 5,000 పోని, 50,000 పోని, ఆ ముండా కొడుకుల కోసం 200 రూపాయలు పోగొట్టుకోవాలనా అన్నాడు. రమేషుడు ఆఖరి ప్రయత్నంగా, వాళ్ళు సంవత్సరం పొడుగునా ఏం తింటారు అని అడిగాడు. ఎంత హాస్యాస్పదమైన విషయం! వేణి అటు ఇటు తల ఊగించి నవ్వుతూ తుతు అని ఉమ్మేసి, ఏం తింటారా, ఆ ముండా కొడుకులు ఉన్న పొలం తాకట్టు పెట్టి అప్పుల కోసం మళ్ళీ మన దగ్గరికే పరిగెత్తుకొస్తారు. తమ్ముడు, నువ్వు కొంచెం నిదానంగా ఆలోచించి చేస్తూ ఉండు ఏ పనైనా. మన పెద్దలు ఇలా కూడబెట్టే అంతో ఇంతో మనకు విడిచిపెట్టి గతించారు. మనం కూడా అలాగే అంతో ఇంతో అనుభవించి కొంత కూడబెట్టి ఆ భుక్త శేషాన్ని మన పిల్లలకు కూడా వదిలిపెట్టి పోవాలి. మరి వాళ్ళు ఏం తింటారన్నావు కదూ, అప్పు చేసుకుంటారు. లేకపోతే వాళ్ళని, తక్కువ జాతి వాళ్ళని ఎందుకన్నారనుకుంటున్నావు అన్నాడు. లజ్జ, అసహ్యం, కోపం, క్షోభలతో రమేషుడి కళ్ళు ముఖం ఎర్రబడ్డాయి. అయినా శాంతమైన కంఠస్వరంతో, మీరు ఏమాత్రం సాయపడకూడదని నిశ్చయించుకున్నారు. ఇంకా నేను ఇక్కడ నుంచుని వృధాగా వాదిస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? నేను రమ దగ్గరికి వెళ్తున్నాను. ఆమె ఇష్టపడితే మీ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఏమీ సాగదు అన్నాడు. వేణి ముఖంలోకి గాంభీర్యం తెచ్చుకొని, సరే మంచిదే, వెళ్ళి కనుక్కొని చూడు. ఆమెకు నాకు అభిప్రాయ భేదం ఉన్నదేమో. ఆమె అంత తెలివి తక్కువది కాదు తమ్ముడు. ఆమెను మాయపుచ్చటం అంత సులభం కాదు. నువ్వింకా కుర్రవాడివి. మీ నాన్ననే ఆమె ముక్కు నోట నీళ్లు తాగించింది. ఏమంటావు బాబాయ్ అన్నాడు. బాబాయ్ ఉద్దేశం తెలుసుకోవాలనే కుతూహలం కలగలేదు రమేషుడికి. ఇంత అవమానకరమైన వేణి ప్రశ్నకు జవాబు చెప్పబుద్ధి కూడా పుట్టలేదు అతడికి. మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడితో శరత్ పల్లీ సమాజ్ 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.